నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలోనే మీకు ఎక్స్పోజర్ వచ్చింది, లైఫ్ని చూసింది అని కూడా చెప్పొచ్చు కదా. కానీ ఇక్కడే ఉన్నప్పుడు, ఇక్కడే చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడే ఉంటారు. మరి బయటికి వెళ్ళి వాళ్ళని కలుస్తున్నప్పుడు వేరే వాళ్ళకైనా ఇంకేమైనా క్వశ్చన్లు అడుగుతారేమో, కానీ యాక్టర్ మాత్రం ఒకటే క్వశ్చన్ అడుగుతారు, నెక్స్ట్ ఏంటి. అంతే కదండి. బట్ అంటే మీరు ఆ థాట్ని కట్ చేసిన ఈ జనాలు వచ్చి గుర్తు చేస్తున్నప్పుడు అది కోపప్ చేయడం కష్టం. అదే అంటున్నాను వాళ్ళనే డీల్ చేయాలండి ఫస్ట్, అంతే కదండి. సో వాళ్ళు అడిగే క్వశ్చన్ మనం తీసుకోలేనప్పుడు అక్కర్లేదు కదా. వాళ్ళు వేసే క్వశ్చన్ ఓకే ఎప్పుడు హిట్ కొడతావు అంటే వస్తుంది ఎందుకు రాదు, వచ్చింది కదా వస్తుంది అంతే. సో వాళ్ళేసే క్వశ్చన్ని మనం ఆన్సర్ చెప్పి మనం ఊరుకుంటే సరిపోద్ది. బట్ మీరు కానీ మీ బ్రదర్ కానీ ఎక్కడ ఈ బ్లఫింగ్ ఉండదు, ఇమేజ్ మెయింటెనెన్స్ అని ఆ కృషి అదే కనిపించదు. నేను ఇమేజ్ ఇట్లా మెయింటైన్ చేయాలి కాబట్టి కొన్ని దాచిపెడదాం అన్నది. ఎందుకు అలాగా అంటే మీరు భయపడరా అసలు? కాదండి, నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీ, మీరు నాకు పొలిటీషియన్స్ వీళ్ళందరూ పబ్లిక్ మనం దాచినా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది. మనం ఏం దాచినా ఇటు దాస్తున్నాడు అని అర్థం అవుతూ ఉంటుంది. ఓకే, ఆడియన్స్కి తెలుసు, బట్ మనం చెప్పే విధానం కూడా పట్టేస్తారు అంతే అండి. బేసిక్గా అదే మీరు అన్నట్టు ఏది ఉందో అది అసలు ఉంటుంది. కొంతవరకు మీ అన్నలే మీ కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చా? డెఫినెట్గా ఉంటుందండి. ఆయన అంటే ఎలా ఉంటుందంటే ఏదో ఒక వర్డ్ చెప్తాడు అంతే, దాన్ని మనం పట్టుకోవాలి. ఎక్కువ రుద్దడు, నువ్వు ఇలా ఉండు ఇలా ఇది ఉండదు. ఒకే ఒక వర్డ్ ఏదో చెప్తాడు, దాన్ని పట్టుకోవాలి. ఇద్దరు అన్నలు అంతేనా? అంటే మీ ఇద్దరం చాలా క్లోజ్ ఉంటాం. ఎవరు? గణేష్ మీరు? అన్నయ్యతో ఎలా క్లోజ్ ఉంటాం అంటే ఆయన మేము ఫాదర్లా చూస్తాం. ఆయనలో ఉండదు, మళ్ళా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఆయన్ని మేము మా ఫాదర్ లాగే ఆయన, బట్ ఆ రెస్పెక్టే ఉంటుంది. మీ ఇద్దరం గణేష్ నేను ఒరవరే అనుకుంటాం, ఆయన్ని అన్నయ్య అంటాం. సో ఆయన కూడా మాతో చాలా అంటే మాకు ఇన్స్పిరేషన్ డెఫినెట్గా. బట్ ఇద్దరు అన్నలు ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తాయి. వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిందో లేదో మాకు తెలియదు, బట్ బయట చూసిందని బట్టి వాళ్ళ డౌన్లు చూసినప్పుడు మీలో కాన్ఫిడెన్స్ అయినా తగ్గిందా? అంటే లేదండి. అంటే ఇప్పుడు అన్నయ్యది కానీ లేకపోతే లాస్ట్ మా రెండో గణేష్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఓడిపోయాడు. ఫస్ట్ టైం పోటీ చేశాడు, ఫస్ట్ టైం ఓడిపోయాడు ఎమ్మెల్యే. తర్వాత ఇప్పుడు మళ్ళీ నెగ్గాడు, 23,000 ఓట్స్తో గెలిచారు. అంటే మా ముగ్గురు మధ్య ఎలా ఉంటుందంటే ఓకే ఇప్పుడు ఎలక్షన్స్లో అన్నయ్య వచ్చాడు, నేను వెళ్ళాం, సో అందరం కలిసి పనిచేసాం. ఇప్పుడు అన్నయ్య విషయంలో ఏంటంటే అన్నయ్య అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, బట్ ఆయనకి సపోర్టివ్గా ఉండడం అంటే ఏముండదండి, ఆయన సపోర్టు ఎప్పుడు కూడా. సో పెద్దగా ఏముండదు. బట్ గణేష్కి ఎలా ఉంటుందంటే కొంచెం చాలా అంటే ఒకసారి ఓడిపోయినా సరే మళ్ళీ నెగ్గాలని ఇంకో 5 years దాని మీద పనిచేయడం అంటే జోక్ కాదు. సో ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకు ఉన్నాయండి. అంటే ఇంకోటి ఏంటంటే ఇంకొకరు సపోర్ట్ కావాలి, ఇంకొకరి దగ్గర నుంచి మనకి ఇది కావాలన్నది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయను, అన్నయ్య కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయను. బట్ ఫ్యామిలీ ఉంది కాబట్టి అదే ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్కి అదే అంటే కొంచెం మనకు సపోర్టు దొరికేది మాత్రం అదే. సో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అన్నది ఫిక్స్ అయ్యాం మేము లైఫ్లో, అంతే. అది రియలైజ్ అది రియలైజ్ కామన్. లేకపోతే ఇన్ని ఇయర్స్ నేను కూడా అంటే ఇంత గ్యాప్ ఇన్ని ఇయర్స్ నేను దాని మీద ఉండలేను. మనకు వస్తుంది అన్నది నాకు పెట్టుకున్నాను అంతే. వస్తుంది రాదని థాట్ ఉండదు, వస్తుంది. అది ఎప్పుడు అన్నది కూడా వద్దు, వస్తుంది అంతే. వస్తుంది, మనం పని చేద్దాం, అదే మేనిఫెస్టేషన్. అంతే కదండి. మనం పని చేద్దాం, పని చేయకపోతే రాదు కదా, మనం పని చేద్దాం, వస్తుంది. ఓకే.